హాయ్ స్టూడెంట్స్, ఈరోజు బీకామ్ 5th సెమ్ విద్యార్థులకి కాస్ట్ అకౌంటింగ్ సబ్జెక్ట్ నందు లేబర్ అనేటువంటి చాప్టర్లో వేజ్ ఇన్సెంటివ్స్ ప్రోత్సాహక వేతనాలకు సంబంధించి ఒక యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్ ఎలా సాల్వ్ చేయాలో మీ ముందు ఉంచుతాను. ఏప్రిల్ 2017 మొదటి వారంలో కళ్యాణ్ 300 వస్తువులను తయారు చేసినాడు. అతను గ్యారంటీ వేతనంగా 48 గంటలు గల వారంలో గంటకు 4 రూపాయల చొప్పున తీసుకున్నాడు. ఒక వస్తువును తయారు చేయుటకు అంచనా కాలం 10 నిమిషాలు. అయితే ఇతనికి ఒక ఇన్సెంటివ్ పథకం ప్రకారం కాలాన్ని 20% పెంచడం జరిగింది. అతని స్థూల వేతనాలను క్రింది పద్ధతుల్లో కనుగొనము. ఏ, పనిని బట్టి గ్యారంటీ వేతనము. బి, రో1 ప్రీమియం పద్ధతి. సి, హాల్సే ప్రీమియం బోనస్ 50% ప్రకారము. ఈ లెక్కలో 2017 మొదటి వారంలో కళ్యాణ్ 300 వస్తువులు తయారు చేశాడు. ఒక వస్తువును తయారు చేయడానికి అంచనా కాలము అంటే ఎస్టిమేటెడ్ టైం, దీన్నే ప్రీ డిటర్మైన్డ్ టైం, ముందుగా నిర్ణయించిన సమయము లేదా ప్రామాణిక సమయం అని చెప్పేసి కూడా అంటారు. ఒక వస్తువుని తయారు చేయడానికి 10 నిమిషాలు పడుతుంది అని అంచనా వేశారు. మరి 300 వస్తువులు తయారు చేయడానికి 3000 నిమిషాలు. మరి దాన్ని గంటల్లోకి మార్చినట్లయితే గంటకి 60 నిమిషాలు కాబట్టి 3000 నిమిషాలు బై 60 చేత భాగించినట్లయితే 50 గంటలు వస్తుంది. అంటే 300 వస్తువులను తయారు చేయడానికి అంచనా వేసిన కాలము 50 గంటలు. కానీ కార్మికుడు 48 గంటల్లో ఆ పనిని పూర్తి చేశాడు. అంటే లేబర్ యాక్ట్ ప్రకారం రోజుకి 8 గంటల చొప్పున, వారంలో ఆదివారం సెలవు పోతే 6 రోజులకి 6, 8, 48 గంటలు పనిచేయడం జరిగింది. 50 గంటలు ప్రామాణిక సమయం అయితే 48 గంటల్లో ఆ పనిని పూర్తి చేస్తున్నాడు 300 వస్తువులు తయారు చేయడం. అంటే 12 గంటలు సేవ్ చేస్తున్నాడని చెప్పేసి మనము తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఈ అంచనా సమయము 10 నిమిషాలు అని చెప్పాడు. అయితే అతనికి ఇన్సెంటివ్ పథకం ప్రకారము కాలాన్ని 20% పెంచడం జరిగింది అన్నాడు. అంటే ఒక వస్తువును తయారు చేయడానికి 10 నిమిషాలు అని చెప్పి అంచనా వేస్తూ ఒకవేళ చాలని సమయంలో ప్రోత్సాహక సమయం కింద ఒక 20% పెంచుతారు. అంటే 10 నిమిషాల మీద 20% అంటే ఇంకో 2 నిమిషాలు, 12 నిమిషాల దాకా అవకాశం ఉంది అంచనా సమయం. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ని గంటకి 4 రూపాయలు పనిచేస్తే ఈ ఇన్ఫర్మేషన్ మనము ఫస్ట్ ఏం చేయాలంటే ప్రామాణిక గంటలు కనుక్కోవాలా, అంటే ప్రామాణిక కాలం కనుక్కోవాలా. వర్కింగ్ ఏంటంటే ఒక వస్తువును ఉత్పత్తి చేయుటకు పట్టుకాలం 10 నిమిషాలు క్వశ్చన్ పేపర్లో ఇచ్చాడు. 300 వస్తువులు తయారు చేశాడు కాబట్టి 300 వస్తువులకి పట్టుకాలము అంటే ఎంత సమయం పడుతుందంటే 300 ఇంటూ ఒక వస్తువు 10 నిమిషాలు చొప్పున 300 వస్తువులకి 300 ఇంటూ 10 3000 నిమిషాలు. ఈ 3000 నిమిషాలని గంటల్లోకి మారిస్తే ప్రామాణిక గంటలు గంటకు 60 నిమిషాలు కాబట్టి 3000 నిమిషాలు బై 60 నిమిషాలు వేస్తే మనకి 300 వస్తువులు తయారు చేయడానికి 50 గంటలు ప్రామాణిక సమయం, స్టాండర్డ్ టైం 50 అవర్స్. అయితే క్వశ్చన్ పేపర్లో ప్రోత్సాహ కాలం ఇన్సెంటివ్ టైం వచ్చేసి ఒక 20% పెంచాడు. ఈ 50 గంటల మీద 20% పెంచితే 50 ఇంటూ 20/100 వేస్తే 10 గంటలు పెరుగుతాయి. అప్పుడు మొత్తం ప్రామాణిక కాలము 50 గంటలు ప్లస్ ఇన్సెంటివ్ టైం వచ్చేసి ఒక 10 గంటలు, మొత్తం 50 ప్లస్ 10 60 గంటలు ప్రామాణిక సమయం 300 వస్తువులకి. దీన్ని బేస్ చేసుకొని ఫస్ట్ పనిని బట్టి గ్యారంటీ వేతనం, దీనికి ఫార్ములా ప్రామాణిక కాలము ఇంటూ గంటకు రేటు. ప్రామాణిక కాలము 60 గంటలు అంటే మనం కనుగొన్నటువంటి సమయము ఇంటూ గంటకు రేటు. క్వశ్చన్ పేపర్లో 4 రూపాయలు అన్నాడు ఒక గంట పని చేస్తే. 60 గంటలు పనిచేస్తే 240 రూపాయలు పనిని బట్టి గ్యారంటీ వేతనం వస్తుంది. అంటే గ్యారంటీ వేజ్ యాజ్ పర్ వర్క్ 240 రూపాయలు వస్తుంది. నెక్స్ట్ హాల్సే బోనస్ పద్ధతి ప్రకారము మొత్తం వేతనాలు ఎలా అంటే ఈ ఫార్ములా టీ టైం టేకెన్ ఇంటూ ఆర్ రేట్ పర్ అవర్ ప్లస్ 1/2 అంటే 50% బోనస్. హాల్సేలో కార్మికుడు మిగిల్చినటువంటి సమయంలో
బోనస్ క్యాలిక్యులేట్ చేసి అందులో 50% యజమానికి 50% కార్మికుడికి చెల్లించడం జరుగుతుంది. కాబట్టి 1/2 50/100 అంటే 1/2 ఇంటూ స్టాండర్డ్ టైం మైనస్ టైం టేకన్ ఇంటూ రేట్. ఈ ఫార్ములా ప్రకారము క్వశ్చన్లో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ని ఇక్కడ మనము అప్లై చేస్తే టీ టైం టేకన్ వారంలో 48 గంటలు పనిచేశాడు, గంటకి రేటు 4 రూపాయలు ప్లస్ 1/2 50% బోనస్ ఇంటూ స్టాండర్డ్ టైం 300 వస్తువుల్ని తయారు చేయడానికి అనుమతించినటువంటి ముందుగా నిర్ణయించినటువంటి సమయము 60 గంటలు. 60 గంటల్లో చేయాల్సిన పని టైం టేకన్ 48 గంటల్లో చేశాడు. 60 మైనస్ 48 ఇంటూ ఆర్ గంటకి రేటు 4 రూపాయలు. నెక్స్ట్ స్టెప్ సాల్వ్ చేసినట్లయితే 48 గంటలు ఇంటూ గంటకి రేటు 192 ఈ రెండు పెంచినట్లయితే ప్లస్ 1/2 ఇంటూ 60 గంటల్లో చేయాల్సిన పని 48 గంటల్లో చేశాడు కాబట్టి 60 మైనస్ 48 12 గంటలు టైం సేవ్డ్ మిగిల్చిన సమయము ఇంటూ మిగిల్చిన సమయము ఇంటూ రేట్ పర్ అవర్ గంటకి 4 రూపాయలు. అంటే 12 గంటలు మిగిల్చాడు, గంటకి 4 రూపాయలు చొప్పున 48 రూపాయలు అతను బోనస్ ఇవ్వాలా. కానీ 50% ఇస్తారు. అంటే గ్యారంటీ వేతనం 192 ప్లస్ 48లో 50% అంటే 24 రూపాయలు. అప్పుడు 192 ప్లస్ 24 కలిపితే 216 రూపాయలు హాల్సే పథకం ప్రకారము మొత్తం సంపాదన అవుతుంది. అలాగనే నెక్స్ట్ సి వచ్చేసి రోవన్ ప్రీమియం పద్ధతి. ఈ రోవన్ ప్రీమియం పద్ధతి ప్రకారం మొత్తం వేతనాలకి ఈ ఫార్ములా స్టూడెంట్ గుర్తుపెట్టుకోవాలి. టీ ఇంటూ ఆర్ ప్లస్ స్టాండర్డ్ టైం మైనస్ టైం టేకన్ బై స్టాండర్డ్ టైం ఇంటూ టైం టేకన్ ఇంటూ రేట్. ఈ ఫార్ములాలో తెలిసిన సమాచారం అంతా ప్రతిక్షేపిస్తే ఇక్కడ హాల్సేలో మాదిరిగానే 192 రూపాయలు గ్యారంటీ వేతనం వస్తుంది. అంటే 48 గంటలు పనిచేశాడు, గంటకి 4 రూపాయలు చొప్పున టీ ఇంటూ ఆర్ ప్లస్ ఇక్కడ బోనస్ క్యాలిక్యులేషను ప్రామాణిక సమయం 60 గంటలు మైనస్ టైం టేకన్ 48 గంటలు డివైడెడ్ బై స్టాండర్డ్ టైం 60 గంటలు ఇంటూ టీ 48 గంటలు టైం టేకన్ ఇంటూ రేట్ 4 రూపీస్. ఇప్పుడు సాల్వ్ చేసినట్లయితే 48 గంటలు పనిచేశాడు, 4 రూపాయలు చొప్పున 192 రూపాయలు వేతనం వస్తుంది. ప్లస్ బోనస్ వచ్చేసి 60 గంటలు ప్రామాణిక సమయంలో 48 గంటలు పనిచేశాడు కాబట్టి 12 గంటలు మిగిల్చాడు. సో 12 డివైడెడ్ బై ప్రామాణిక సమయం 60 ఇంటూ 48 ఇంటూ 4 అంటే గ్యారంటీ వేతనం 192. అంటే ఇక్కడ బోనస్ క్యాలిక్యులేషను గ్యారంటీ వేతనము ప్లస్ బోనస్ క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందంటే కాలాన్ని బట్టి వేతనం క్యాలిక్యులేట్ చేసి ఆ కాలాన్ని బట్టి వేతనంలో ప్రామాణిక కాలానికి మిగిల్చిన కాలానికి ఉండేటువంటి అనుపాతంలో అంటే స్టాండర్డ్ టైంకి టైం సేవ్డ్కి ఉండేటువంటి ప్రపోర్షనేట్ మెథడ్లో ఈ బోనస్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఇప్పుడు 60 గంటలకి ప్రామాణిక సమయం 300 వస్తువులకి 60 గంటలు ప్రామాణిక సమయం 60 గంటలకు 192 రూపాయలు వేతనం అయితే మిగిల్చింది 12 గంటలు కాబట్టి 12 గంటలకి ఎంత అన్నప్పుడు 12/60 ఇంటూ 192 వేస్తే బోనస్ 38 రూపాయల 40 పైసలు వస్తుంది. సో ఇప్పుడు 192 రూపాయలు గ్యారంటీ వేతనము ప్లస్ 12/60 ఇంటూ 192 అంటే ప్రామాణిక సమయానికి మిగిల్చిన సమయానికి ఉండే అనుపాతంలో ఈ గ్యారంటీ వేతనం క్యాలిక్యులేట్ చేయాలి బోనస్గా. అంటే 38 రూపాయల 40 పైసలు వస్తుంది. దీని ప్రకారము అంటే ఈ వర్కింగ్ ప్రకారము మొత్తము రోవన్ ప్రీమియం పద్ధతిలో కార్మికుడికి 230 రూపాయల 40 పైసలు వస్తుంది. అంటే హాల్సే పద్ధతిలో ఏమో 216 రూపాయలు వచ్చింది. అదే రోవన్ పద్ధతిలో 230 రూపాయల 40 పైసలు వచ్చింది. ఎందుకు ఈ వేరియేషన్ వచ్చిందంటే హాల్సే పద్ధతిలో కార్మికుడు ఆదా చేసిన సమయానికి బోనస్ 50% ఇస్తున్నారు, 50% యజమానికి ఇస్తున్నారు. అంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అదే హాల్సేలో అలా కాకుండా రోవన్లో అలా కాకుండా హాల్సేని భిన్నంగా కార్మికుడికి మేలు చేసే విధంగా కార్మికుడు మిగిల్చిన సమయానికి ప్రామాణిక సమయానికి ఉండేటువంటి దామాషా ప్రకారము పనిచేసిన గంటలకి వేతనం లెక్కించి ఆ వేతనములో ఆ ప్రొపోర్షనేట్ మెథడ్ అంటే మిగిల్చిన సమయము డివైడెడ్ బై ప్రామాణిక సమయము ఆ దామాషాలు ఇచ్చినప్పుడు అదనంగా కార్మికుడు బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రోవన్ ప్రీమియం పద్ధతిలో కార్మికుడికి సంపాదన ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని చక్కగా మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ
ఈ వీడియో కానీ నచ్చినట్లయితే బెల్ ఐకాన్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. మరొక టాపిక్లో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదములు.